హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటండి ఏదో ఆకుకూర పప్పులా కనిపిస్తుంది కదా! కానీ పప్పు కానే కాదండి. ఇది ఏంటి మరి? ఎలా చేసాం? మేమైతే ఒక ఫంక్షన్‌లో దీన్ని మెంతికూర పప్పులా టేస్ట్ చేసాం. టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంది. ఎలా అయినా ఇదే టేస్ట్‌తో చేయాలనేసి నేనైతే ట్రై చేశాను. తీరా విషయం కనుక్కుంటే అది పప్పు కాదండి. మెంతికూర కూరే. ఎలా చేశారు అంటే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ముందుగా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, తాలింపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలనైతే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి 2 స్పూన్స్ వరకు నువ్వులు, 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ వరకు శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం పేస్ట్‌లా అయితే పట్టేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేద్దాము. ఇప్పుడు ఉల్లిపాయలు హాఫ్ ఆఫ్‌ది మొత్తం మగ్గిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి